హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూడండి, ఈరోజైతే పారం కోడి కర్రీ అయితే చేస్తున్నాను. ఇంతకుముందు మన ఛానల్లో పారం కోడి కర్రీ చేశాను కదండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ స్టైల్లో అయితే చేస్తున్నాను, వేరేలాగా. చూడండి, కేజీ పారం కోడిని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇది గుడ్లు సేర్ అంటారు కదండి, అది అలాగే గుడ్లు సేర్ అంటారు, పేగని అంటారండి. అలానే ఇగో చూడండి, చిన్న చిన్న ఎగ్స్ కూడా వచ్చినాయి. అలానే కార్జన్ కూడా సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే కర్రీలో వేసినప్పుడు మనం కదుపుతూ ఉంటాం కదండి, కలుపుకుంటాం కదా, అందువల్ల అది ఇరిగిపోతుందండి. అందుకోసం నేనైతే పక్కకు తీసుకున్నాను. అలానే ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కలిపి నేనైతే మిక్సీ పట్టుకున్నానండి. ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఇందులోనే పెంకు కట్టకుండా తోలుగుడ్డ వచ్చిందండి, అదైతే సపరేట్ చేసుకున్నాను. అలాగే 2 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, 5 పచ్చిమిరపకాయలు కూడా ఇలా నిలువుగా కట్ చేసి తీసుకున్నానండి. చూడండి, పారం కూడా ఎప్పుడైనా మనం తీసుకునేటప్పుడు బరువుగా ఉన్నది తీసుకోవాలి. ఎందుకంటే కొవ్వింది పారం కూడా అయితే తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ ఆయిల్ అయితే కాగిందండి. ముందుగా మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ, అలానే పచ్చిమిరపకాయ పేస్ట్ అయితే ఇందులో వేసుకొని ఇవైతే బాగా వేగనిద్దామండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ బాగా నూనెలో వేగటం వల్ల కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా నేను పచ్చిమిరపకాయలు మిక్సీ వేసుకున్నానండి, ఎందుకంటే నాకు ఎక్కువగా స్పైసీనెస్ కావాలని నేనైతే పచ్చిమిరపకాయలు మిక్సీ వేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు చీలికలు కూడా వేసుకుంటున్నానండి స్పైసీనెస్ కోసం. చూడండి, పారం కోడి మాంసం అయితే నేను కొవ్వింది అయితే తీసుకున్నాను, ఎందుకంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ముందుగా మనం పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ పేస్ట్ అయితే నూనెలో అయితే బాగా వేగనివ్వాలి. చూడండి, ఇలా చెయ్యండి కంపల్సరీగా. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలాగా కాదు, అప్పుడప్పుడు ఇలా మార్చుకుంటూ చేస్తే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఇవైతే వేగుతున్నాయి కదా, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్. మనకి హెల్త్ బాగున్నప్పుడు జలుబు చేసిన ఇలా ఘాటుగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూడండి, ఇదైతే వేగింది. ఇందులోనే మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లిపాయ ముద్ద కూడా వేసేసుకుందామండి. నేను ఈసారి అల్లం వెల్లుల్లిపాయ ముద్ద కూడా 2 కలిపి మిక్సీ అయితే వేసుకోలేదండి, విడివిడిగా ఇలా తీసుకున్నాను. ఘాటు కోసం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా నేను ఎక్కువగానే వేసుకుంటున్నానండి. ఇది బాగా వేగాలి నూనెలో. ఇది మొత్తం అంతా కలిపేసుకుందామండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగనిద్దాము. పారం కోడి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, అచ్చం నాటుకోడిలాగా. ఈ కూర రాగి సంగటిలోకి, జొన్న రొట్టెలోకి, అలాగే చపాతీకైనా చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లో ఇంకా బాగుంటుంది. ఇదైతే వేగుతుంది కదండి, ఈ పేస్ట్ అయితే వేగుతుంది కదా, మనం నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకొని ఇవి కూడా బాగా వేగనిద్దామండి. మనం ఏ కూర చేసినా సరే ముందుగా ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏదైనా సరే నూనెలో బాగా వేగాలండి. వేగటం వల్ల కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇవైతే చక్కగా వేగినాయి కదా. ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న పారం కోడి మాంసం అయితే ఇందులో యాడ్ చేసేసుకున్నాం. చూడండి, బాగా కొవ్వింది అయితే నేను తీసుకున్నాను, అందుకే ఆయిల్ కూడా నేను తక్కువగానే వేసుకున్నానండి. ఈ క్లీన్ చేసుకున్న మాంసం కూడా ఇందులో వేసేసుకొని ఈ మసాలా మొత్తం ఈ మాంసానికి పట్టాలండి. ఇందులోనే ముందుగా మనం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాము, ఎందుకంటే సాల్ట్ వేయడంగానే చికెన్లోనండి వాటర్ అయితే సపరేట్ అవుతాయండి. అందుకే 2 టేబుల్ స్పూన్లన్నర సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. 1/2 టీ స్పూను పసుపు అయితే యాడ్ చేసుకొని ఇవి మొత్తం బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టేంత వరకు 10-15 నిమిషాల పాటు ఇది బాగా నూనెలో మగ్గనివ్వాలి. మూత అయితే పెట్టేసుకుందామండి, మధ్య మధ్యలో తీసి కలుపుకుందాం. ఒకసారి చూద్దామండి. చూడండి, మనం ఆయిల్ అయితే చాలా తక్కువగా వేసుకున్నాం కదా, ఈ పారం కోడి మాంసంలో నుండి చూడండి ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. ఇది బాగా వేగాలండి, కలుపుకుందాము. మొత్తం కొంతసేపు ఉడకనిద్దామండి, మూత అయితే పెట్టుకుందాము. ఇలా మగ్గనిద్దామండి. ఇలా ఎక్కువసేపు ఉడకడం వల్ల నూనెలో
ముక్క కూడా తొందరగా సాఫ్ట్గా మగ్గిపోతుందండి. చూడండి ఇదైతే ఉడుకుతుంది కదా, ఇందులోనే మనం సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకుందామండి. టమాటా వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గిపోవాలండి. మొత్తం ఒకసారి అయితే కలిపేసుకున్నాము. పారం పొడి ఎలా అయినా గట్టిగా ఉంటుంది, పారం పొడి మాంసం గట్టిగా ఉంటుంది కదండి. ఇలా ఎక్కువసేపు నూనెలో మగ్గడం వల్ల ముక్క కూడా సాఫ్ట్గా అయిపోతుంది, బాగా ఉడుకుతుందండి. ఇదైతే మూత పెట్టుకొని ఉడకనిద్దామండి. ఉడికిన తర్వాత చూపిస్తాను. ఈలోపు చూడండి ఈ గుడ్లు సేరు, అలానే ఈ గుడ్లు సేరు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలామంది ఇది ఇష్టంగా తింటారు. అలాగే చూడండి చిన్న చిన్న గుడ్లు వచ్చినాయి కదా, ఇందులోనే కొద్దిగా సాల్ట్ అలానే కారం వేసుకొని ఇవి కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. వీటికి కారము ఉప్పు పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకొని, మనం కూరలో కారం వేసుకొని వాటర్ వేసుకొని మొత్తం కలుపుకొని ఉడుకుతూ ఉంటుంది కదండి, అప్పుడైతే ఇవైతే యాడ్ చేసుకుందాము. ముందుగా మనం దాంట్లో వేయడం వల్ల ఈ గుడ్లు పగిలిపోతే కూర అయితే నీసు వాసన వస్తుందండి. అందుకోసమే ఇవైతే పక్కకు తీసుకొని కారమును సాల్ట్ వేసుకొని పక్కన అయితే పెట్టుకుందామండి. చూడండి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాము. అలానే ఇందులో తోలుగుడ్డ అయితే వచ్చిందండి, పెంకు కట్టకుండా ఇలా తోలుగుడ్డ అయితే వచ్చింది. తోలు కూడా లేదండి, అలా గుడ్డ వచ్చింది, అదైతే పక్కన పెట్టుకున్నాను. ఇదైతే ఒకసారి చూద్దాము. చూడండి చికెన్లో నుండి వాటర్ మొత్తం ఆవిరైపోయినాయి, అలాగే ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది. టమాటా కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది, చూసారు కదా. ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత ఇందులో కర్రీకి సరిపడా కారం యాడ్ చేసుకుందామండి. చూడండి నేనైతే కారం ఎక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే ఘాటుగా ఉండాలని. నేనైతే 3 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే స్పైసీనెస్గా కావాలి నాకు కర్రీ. అందుకోసం నేనైతే పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసాను, పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను, అలాగే కారం కూడా ఎక్కువగానే వేసుకున్నానండి. అలానే కారం వేసుకుని కలిపేసుకున్నాం కదా. చూడండి ఈ లోటతో 1 లోటన్నర వాటర్ అయితే యాడ్ చేసుకుందాము, ఎందుకంటే పారం పొడి గట్టిగా ఉంటుంది కదండి. కొద్దిగా మనం వేసుకునే వాటర్ మీద కొంచెం ఎక్కువగా వేసుకుంటే ముక్క కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోతుంది, ఎందుకంటే మనం నూనెలో కూడా ఇలా కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవడం వల్ల ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుందండి. మనం కుక్కర్లో ఏమీ వండవసరం లేదు, ఇలా నార్మల్ గిన్నెలో అయినా వండుకుంటే టేస్ట్ మనం ఎక్కువసేపు ఉడకనిస్తాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతుందండి. వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నాం కదా. చూడండి ఇలా ఉడుకుతుంది కదండి, ఇందులోనే ముందుగా మనము కారమును అలాగే సాల్ట్ కలిపి పెట్టుకున్న గుడ్లు, అలాగే గుడ్డు సేరు కార్జం కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి. ఇలా వాటర్ వేసినప్పుడే యాడ్ చేయడం వల్ల ఇవి ఇందులో వేసినప్పుడు ఉడికిపోతుందండి, బాగా చిదిగిపోకుండా కూడా ఉంటుంది, ఎందుకంటే మనం ముందుగా వేసుకోవడం వల్ల కలుపుతాం కదండి. చిదిగిపోయినప్పుడు కర్రీ స్మెల్ అయితే వస్తుంది. ఇలా వేసుకొని కొంతసేపు పక్కన అట్లా ఉంచేసుకోవాలండి. చూడండి తోలుగుడ్డు కూడా నేనైతే యాడ్ చేశాను. అసలు వీటిని ఏం కదపకుండా ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉన్నిద్దామండి. చూడండి మూత పెట్టుకొని ఉన్నించిన తర్వాత ఇవైతే చక్కగా ఉడికిపోయినవి. ఇందులోనే మనము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందామండి, ఎందుకంటే గుడ్లు కూడా ఉడికిపోయినాయి కదా. చూడండి ఆయిల్ కూడా బాగా పైకి తేలింది. మనం తీసుకున్నది కొద్దిగానే ఆయిల్, కానీ చూసారు కదా మనం తీసుకున్న మాంసం బట్టి కూడా కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇదైతే ఉడుకుతుంది. ఇందులోనే 1 స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మొత్తం కొంతసేపు ఉడకనిద్దామండి, మూత పెట్టేసుకుందాము. ఒకసారి చూద్దామండి. చూడండి కర్రీ అయితే చక్కగా ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. సింపుల్ అండ్ టేస్టీ పారం కోడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇది రాగి ముద్దలోకి అలాగే జొన్న రొట్టెకి వేడి వేడి రైస్కి దేనికైనా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా ట్రై చేయండి. అలానే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.